గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. రైతు రుణమాఫీ పైన రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త విషయాలైతే తెరపైకైతే తీసుకుని వస్తూ ఉంది. గతంలో చూసుకున్నట్లయితే ఏకధాటిగా రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు అయితే కావాలని మనకైతే ప్రతిపాదనలు అయితే వచ్చాయి. ఇది సాధ్యం కాదని గత మంత్రి అయిన హరీష్ రావు గారు కూడా చెప్పారు. ఒకవేళ మీరు సాధ్యం చేసినట్లయితే నేను రాజీనామా చేస్తాను, నా ఎమ్మెల్యే పదవికను కూడా రాజీనామా లెటరు అమరవీల స్తూపం దగ్గరికి అయితే తీసుకొని రావడం అయితే చూసాము. అంటే ఆ తరుణంలో ఇప్పుడైతే కొత్తగా కూడా మరి దశల వారీగా చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. ఒకసారి అయితే పూర్తిగా విశ్లేషణ అయితే చేద్దాము. దశల వారీగా రుణమాఫీ మొదటగా 2 లక్షల వరకు అప్పు ఉన్న వారికి తదుపరి 2 విడతల్లో చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇది కూడా గతంలో అయితే కేసీఆర్ ఏ విధంగా చేశాడో ఇప్పుడు కూడా దశల వారీగా చేస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉన్నారు. గతంలో కూడా మరి బీఆర్ఎస్ నాయకులు కూడా హెచ్చరించారు రేవంత్ రెడ్డిని, మరి నీకు ఏకదాటిలో చేయడం ఇది నీకు సాధ్యం కాదని కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్పారు. నేను సాధ్యం చేసి చూపిస్తా, యాదగిరి లక్ష్మీనారాయణ స్వామి ప్రమాణం చేస్తూ అక్కడ పరిసరాలలో అంటే భువనగిరి ఎంపీ ప్రచారం సమయంలో కూడా అయితే రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. అలా చెప్పినప్పటికి కూడా మరి రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఓవర్ కాన్ఫిడెన్సా లేకుంటే బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఖజానా ఏ విధంగా ఉంది తెలుసుకోకుండా మరి మాట ఇచ్చిండా అనే విషయాలు అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి. అంటే 2 లక్షల వరకు లోపు ఉన్న వారికి 2 దశల్లో చేస్తామని 2 విడతల్లో చేస్తామని అయితే చెప్తా ఉన్నారు. మొదటిగా ఎవరైతే ₹1,00,000 కింద ఉన్నారో ₹1,00,000 ఉన్నారో వాళ్ళకి చేసిన తర్వాత 1,50,000 వాళ్ళకి చేస్తాము. తర్వాత 2వ విడతలలో 2 లక్షలు ఉన్న వాళ్ళకి చేస్తామని అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కొత్తగా తెరపైకి అయితే తీసుకొని వస్తూ ఉంది. ఒకసారి అయితే తెలుసుకుందాం. జూలై మొదటి వారం నుంచి 15 ఆగస్టు వరకు అమలు చేసే యోజన ఒకే రైతుకు 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా. అంటే ఈ రైతు భరోసా గురించి కూడా మళ్ళీ ఒక విషయం అయితే చెప్తా ఉన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే 5 ఎకరాల ఉన్న వాళ్ళకి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉంది. వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీ దశల వారీగా అమలు చేసే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే ఆగస్టు 15 ఇప్పుడు జూలై మొదటి వారం నుండి అయితే స్టార్ట్ అయిపోతూ ఉంది. ఆగస్టు 15 వరకు అయితే ఈ దశల వారీగా చేస్తామని కూడా చెప్పారు. గతంలో కూడా కేసీఆర్ సర్కార్ కూడా దశల వారీగా అయితే చేశారు. 4 దశల్లో 1,00,000 లోపు ఉన్న వారికి అయితే 25,000 25,000 25,000 అలా 4 సంవత్సరాలు 4 దశల్లో కేసీఆర్ సర్కార్ అయితే రుణమాఫీ చేసింది. తర్వాత కూడా చేస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా కేసీఆర్ తీసుకొని వచ్చారు, కానీ అది చేయలేదు 2018 తర్వాత. మరి ఇప్పుడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 2 లక్షలు ఎవరైతే రుణమాఫీలు ఒకవేళ రుణాలు లేని వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకోండి, నేను వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం అయితే జరిగింది. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఏకధాటిగా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ ఖజానా లేదు. ఆ ఖజానా కోసం సమకూర్చుకునే ప్రక్రియలో అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఉంది. భూములు తాకట్టు పెట్టారు. మళ్ళీ ఇంకా మద్యం పైన కూడా 25% అయితే అదనపు ఛార్జెస్ కూడా వేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేసినప్పటికి కూడా కొంత అమౌంట్ అనేది సమకూర్చుకునే దానికి టైం పడుతుంది. ఆ టైంలోపు ఒక్కొక్క దశల వరకు అయితే చేసుకుంటూ పోతాం. ఏ విధంగా అయితే మాట ఇచ్చామో 15 ఆగస్టు లోపు అయితే 15 ఆగస్టు లోపే చేసి చూపెడతామని చెప్తా ఉన్నారు. కానీ ఏకధాటిగా చేస్తామని చెప్పారు. కానీ ఏకధాటి కాకుండా దశల వారీగా చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. దానిపైన అర్హులు ఎవరు అని కూడా ఈ మంత్రివర్గం సమావేశంలో అయితే వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు. మనకైతే కొన్ని కండిషన్స్ కూడా మొన్న కూడా మనం మాట్లాడుకున్నాము. ఐటీగా కట్టేటోళ్ళకి కానీ లేకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇవ్వబోమని కూడా చెప్పినట్టు వీటిపైన మీద కూడా ఇంకోటి ఏంటంటే పిఎం కిసాన్ యోజన ఏ విధంగా ఉందో ఆ విధంగా అమలు చేయాలా లేకుంటే వేరే ఏమైనా మార్చాలా, ఏమైనా కండిషన్స్ పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే రేపు క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చించబోతా ఉన్నారు. మొత్తానికైతే రుణమాఫీ పైన అయితే రేవంత్ రెడ్డి సర్కార్ రోజుకొక మాటనైతే తెరపైకి అయితే తీసుకొని వస్తూ ఉంది. మరి ఆగస్టు 15 లోపు చేస్తారా లేదా అనే విషయాలు అయితే మనం అయితే చూడబోవాలి.